ఈసారి లోక్సభ ఎన్నికల్లో 37 నియోజకవర్గాలను కీలకంగా భావిస్తుంది భారతీయ జనతా పార్టీ. 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ హవా వీచినప్పటికీ ఈ 37 సెగ్మెంట్లలో ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఈ సెగ్మెంట్లలో బొటాబొటీ మెజారిటీతో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో ఈసారి ఈ సీట్లలో ఎక్కడా చిన్న పొరపాటు జరిగినా అసలు గెలిపే కష్టమనే అభిప్రాయం బీజేపీ అధిష్టానానికి కలిగింది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో 370 నియోజకవర్గాలను సొంతంగా గెలుచుకోవాలని భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ 303 నియోజకవర్గాలు గెలుచుకుంది. వీటిలో 37 సీట్లలో బీజేపీ 50,000 లోపు మెజారిటీతో గెలుచుకుంది. ఇందులో 10 సీట్లు ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు కాగా మిగిలినవి జనరల్ నియోజకవర్గాలు. అయితే ఈసారి ఈ 37 నియోజకవర్గాల్లో బీజేపీకి పెద్దగా సానుకూలత కనిపించడం లేదు. గెలుపు ఏమాత్రం నల్లేరు మీద నడక కాదు. ఈ నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ ఏమాత్రం తప్పటడుగు వేసినా ఆ ప్రభావం విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తోంది. దీంతో బీజేపీ అగ్రనేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గాలపై కమలం పార్టీ హస్తిన పెద్దలు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉత్తర భారతదేశంలో కిందటిసారి ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో బీజేపీ సీట్లు దక్కించుకుంది. దీంతో బీజేపీకి కొత్తగా వచ్చే సీట్లు అంటూ ఏమీ కనిపించడం లేదు. సొంతంగా 370 సీట్లు గెలుచుకోవడం కూడా కమలం పార్టీకి అంత సులభంలా కనిపించడం లేదు. 370 నియోజకవర్గాల్లో విజయ దుందుబి మోగించాలంటే ముందుగా కిందటిసారి ఎన్నికల్లో వచ్చిన వాటిని నిలబెట్టుకోవాలి. అంతేకాదు కొత్తగా మరికొన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించగలగాలి. అయితే ఇది అంత సులభమైన విషయం కాదు. దీనికోసం బీజేపీ అగ్రనాయకత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో 50,000 లోపు మెజారిటీతో గెలిచిన నియోజకవర్గాలపై ఈసారి బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. వాస్తవానికి 2019 లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ హవా వీచింది. అనేక నియోజకవర్గాల్లో లక్షల ఓట్ల మెజారిటీతో అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఈ హవాలోనూ ఈ 37 నియోజకవర్గాల్లో అభ్యర్థులు సాదాసీదా మెజారిటీతో విజయం సాధించారు. బొటాబొటిగా 50,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన 37 మంది సిట్టింగ్ ఎంపీల్లో 13 మందిని బీజేపీ మార్చింది. 50,000 లోపు మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థుల్లో దక్షిణాదిన గల కొప్పళ, చామరాజనగర్, తూముకూరు మినహా మిగిలినవన్నీ ఉత్తర భారతదేశాన ఉన్నవే. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 13 నియోజకవర్గాలున్నాయి. వాస్తవానికి 2014 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో 42.63 ఓట్ షేర్ తెచ్చుకుంది బీజేపీ. అలాగే 71 సీట్లు గెలుచుకుంది. కాగా 2019 ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ 49.97కు పెరిగింది. ఓట్ షేర్ పెరిగినప్పటికీ గెలిచిన సీట్ల సంఖ్య 62కు పడిపోయింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ ఒక కూటమిగా పోటీ చేశాయి. దీంతో ఉత్తరప్రదేశ్లో బీజేపీ సీట్ల సంఖ్య తగ్గింది. आज अयोध्या में प्रभु श्री रामलला अपने भव्य और दिव्य मंदिर में 5 सदी के बाद पुनः विराजमान हो चुके हैं। हर राम भक्त, हर सनातन धर्मावलंबी इस घटना से प्रफुल्लित है और भारत को इस दिन की प्रतीक्षा सदियों से थी। भाव विभोर करने वाला यह क्षण आज अयोध्या में देखा जा सकता है।
22 जनवरी को भी और 23 जनवरी को भी हम लोगों ने देखा था, पूरे देश भर से आए हुए श्रद्धालु जो जहां से भी आया, ఈసారి సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ ఒక కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ కూటమిలో మరికొన్ని పార్టీలు కూడా ఉన్నాయి. అయోధ్య అంశం నేపథ్యంలో ఈసారి మొత్తం 80 సీట్లు తమవే అంటున్నారు కమలనాథులు. అయితే అదంతా ఈజీ కాదన్న వార్తలొస్తున్నాయి. తొలి విడత ఎన్నికల్లో 102 నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. తొలి విడత ఓటింగ్ సరళిని పరిశీలిస్తే కాషాయం వెలవెలబోయినట్లే అనే వార్తలొస్తున్నాయి. తొలి విడత వరకు నరేంద్ర మోడీ మ్యాజిక్ పనిచేయలేదన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో గుప్పమంటున్నాయి. నరేంద్ర మోడీ నినాదం ఇస్ బార్ 400 పార్ అనేది కేవలం నినాదంగా మిగులుతుందన్న ఊహాగానాలు పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో భారతీయ జనతా పార్టీ సొంతంగా కనీసం 370 సీట్లనైనా గెలుచుకుంటుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. తొలి విడత ఎన్నికల్లో 102 నియోజకవర్గాలుండగా భారతీయ జనతా పార్టీ 77 సీట్లలో పోటీ చేసింది. తమిళనాడులో గతంలో అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా ఒక సీటు మాత్రమే బీజేపీ గెలుచుకుంది. అయితే ఈసారి 2 ప్రధాన ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేకు బీజేపీ దూరంగా ఉంది. డీఎండీకే వంటి 1-2 పార్టీలతో పొత్తు పెట్టుకుని బరిలో నిలిచింది. ఇన్నేళ్లు ఏదో ఒక ప్రధాన ద్రవిడ పార్టీకి జూనియర్ పార్ట్నర్గా కొనసాగిన బీజేపీ ఈసారి ఎన్నికల్లో తమిళనాడులో సొంతంగా అభివృద్ధి కావాలన్న నిర్ణయానికొచ్చింది. ఈ కారణంతోనే స్వశక్తిని నమ్ముకొని దాదాపు ఒంటరిగా బరిలోకి దిగింది. తమిళనాడులో సహజంగా ప్రధాన ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలదే హవా. గతంలో ద్రవిడ పార్టీలతో పొత్తు పెట్టుకుని కూడా లోక్సభ ఎన్నికల్లో కనీసం 4-5 సీట్లు తెచ్చుకోలేకపోయింది కమలం పార్టీ. అయితే చిన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగినా ఈసారి కనీసం 1 సీటు గెలుచుకున్నా అది అద్భుతమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.